తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధను వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తు లాంటి వాళ్ళు, వారు కరుగుతూ మనకు వెలుగుతూనే ఇస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవరు దూరం పెట్టద్దు, వారికి ప్రేమను పంచుతాం. మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అలాగే కూర్చోండి, ఎవ్వరు నిలబడొద్దన్న నా దయచేసి. ఇది మన అందరి ఫంక్షన్, నా ఒక్కరి ఫంక్షన్ కాదన్నా. ఇక్కడ తల్లిదండ్రులు పర్ఫెక్ట్గా సహకరిస్తేనే మనకి 39 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 39 ప్రోగ్రామ్ తల్లిదండ్రులు ఇక్కడ వచ్చి డిస్టర్బెన్స్ ఒక్కటి చేయొద్దండి. నా వీడియో తీయడం కానీ ఇలా ఏం చేయొద్దండి. వీడియోగ్రాఫర్ పెట్టాం కదా,
వీడియో 1 or 2 డేస్లో కంపల్సరీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, టోటల్గా స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. మనం అన్నీ మెన్షన్ చేస్తాం గ్రూప్లోన. దయచేసి అక్కడ బైకులు కూడా మనకి గేట్కి ఎదురుగా పెట్టొద్దండి. వచ్చే గెస్టులను కూడా లోపలికి పిలుచుకోవాలి కాబట్టి గేట్ దగ్గర అడ్డంగా ఆపోద్దండి. లోపలికి కూడా ఎవరు బైక్లు వేసుకొని రావద్దండి. మనకి డిసిప్లిన్ ఇంపార్టెంట్ అన్న. దయచేసి పేరెంట్సే దీనికి సహకరించాలి. ఇక్కడ ఉన్నది అందరు లేడీ ఫ్యాకల్టీ కాబట్టి ఓన్లీ నేను ఒక్కనే జెంట్స్ ఉండేది కాబట్టి మీరు సహకరిస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది, లేదంటే అన్సక్సెస్ అవుతుందన్న. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అన్న.